హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రుల సందర్భంగా అసలు కాళీమాత శివుణ్ణి ఎందుకు కాలుతో తొక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాళీమాత రక్తబీజును నరికి వారి రక్తాన్ని నేలపై పడకుండా నాలికతో రక్తాన్ని తాగుతుంది. చివరగా రక్తబీజుడు తల నరికి తలను చేత్తో పట్టుకుని ఉగ్ర రూపంతో విజయ గర్వంతో నడుస్తూ అడ్డు వచ్చిన దేవతలను మానవులను చంపడం మొదలు పెడతారు కాళీమాత. ఎందుకంటే కాళీమాత తాగింది అమృతం కాదు కాబట్టి అతి భయంకరమైన రాక్షసుని రక్తం. అందువల్లనే రాక్షస గుణానికి దారి తీస్తుంది. అందుకే ఆమెకు ఎవ్వరూ ఎదురు తిరిగే సాహసం చెయ్యరు. ఆమె గర్జిస్తుండగా ముల్లోకాలు గజగజ వణికిపోతాయి. కాళీమాత పార్వతీదేవి యొక్క అంశమే కనుక పరమశివుడు మాత్రమే ఆమెను శాంతింప చేయగలడు అని భావించి బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలు కలిసి శివుడిని వేడుకుంటారు. అందువల్ల శివుడు కాళీమాత తన స్పర్శతోనే శాంతిస్తుందని భావించి కాళీమాత వస్తున్న మార్గంలో పడుకుంటాడు. కాళీమాత చూడకుండా శివుని గుండెపై పాదం మోపుతుంది. తన కాలుతో తొక్కింది తన భర్తనే అని గ్రహించి ఆ తరువాత శాంతిమూర్తిగా మారుతుంది.